అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈ రోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా భారత వ్యవసాయ రంగానికి సంబంధించి రెయిన్బో రెవల్యూషన్ అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ అండి, భారతదేశంలో ముఖ్యంగా 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వాజ్పేయి ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో ఈ రెయిన్బో రెవల్యూషన్ ని తీసుకురావడం జరిగింది. అయితే 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో ముఖ్యంగా అప్పటి వాజ్పేయి ప్రభుత్వం భారత పార్లమెంటులో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో నేషనల్ అగ్రికల్చర్ పాలసీని ప్రకటించడం జరిగింది. నేషనల్ అగ్రికల్చర్ పాలసీని ప్రకటించడం జరిగింది. ఎస్ అండి, నాటి వాజ్పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో భారత పార్లమెంటులో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నేషనల్ అగ్రికల్చర్ పాలసీని ప్రకటిస్తూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావాలని, వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రైతుల యొక్క అభివృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధి భారతదేశంలో జరగాలి, వేగంగా జరగాలి అని చెప్పి ప్రత్యేకంగా ఈ పాలసీని ప్రకటించడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో రెయిన్బో రెవల్యూషన్ ని ప్రకటించడం జరిగింది. రెయిన్బో రెవల్యూషన్. ఎస్ అండి, మనం ఈ రెయిన్బో రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం. రెయిన్బో రెవల్యూషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ రంగ ఉత్పత్తిలో పెరుగుదలను సాధించేటటువంటి ఉద్దేశంతో ఒక 10 విప్లవాలను ప్రకటించడం జరిగింది. 10 విప్లవాలతో కూడినటువంటి దానిని రెయిన్బో రెవల్యూషన్ గా పిలవటం జరుగుతుంది. దీన్నే తెలుగులో ఇంద్రధనస్సు విప్లవంగా పిలుస్తారు. మరి ఆ 10 విప్లవాలు ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా ఈ 10 అంశాల్లో ఎక్కడో ఒక చోట ప్రతి ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. ఎస్ అండి, గ్రీన్ రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, గ్రే రెవల్యూషన్, మొత్తం 10 విప్లవాలను ప్రకటించారు. గ్రీన్ రెవల్యూషన్ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదలను గ్రీన్ రెవల్యూషన్ గా పిలుస్తారు. రౌండ్ రెవల్యూషన్ బంగాళదుంప ఉత్పత్తిలో పెరుగుదలను రౌండ్ రెవల్యూషన్ గా పిలుస్తారు. వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తిలో పెరుగుదలను వైట్ రెవల్యూషన్ గా పిలుస్తారు. ఎల్లో రెవల్యూషన్ నూనె గింజల ఉత్పత్తిలో పెరుగుదలను ఎల్లో రెవల్యూషన్ గా పిలుస్తారు. అదే విధంగా బ్లూ రెవల్యూషన్ చేపల ఉత్పత్తిలో పెరుగుదలను బ్లూ రెవల్యూషన్ గా పిలుస్తారు. పింక్ రెవల్యూషన్ రొయ్యల ఉత్పత్తిలో, ఉల్లిపాయల ఉత్పత్తిలో పెరుగుదలను పింక్ రెవల్యూషన్ గా పిలుస్తారు. ఇక రెడ్ రెవల్యూషన్ మాంసం, టమాటా ఉత్పత్తుల పెరుగుదలను ప్రత్యేకంగా రెడ్ రెవల్యూషన్ గా పిలుస్తారు. గోల్డెన్ రెవల్యూషన్ పండ్ల ఉత్పత్తిలో పెరుగుదలను, ఉద్యానవన పంటల ఉత్పత్తిలో పెరుగుదలను గోల్డెన్ రెవల్యూషన్ గా పిలుస్తారు. ఇక సిల్వర్ రెవల్యూషన్ కోడిగుడ్ల ఉత్పత్తిలో పెరుగుదలను సిల్వర్ రెవల్యూషన్ గా పిలుస్తారు. ఇక గ్రే రెవల్యూషన్ ఎరువుల ఉత్పత్తిలో పెరుగుదలను గ్రే రెవల్యూషన్ గా పిలవటం జరుగుతుంది. ఇట్లా మొత్తం 10 విప్లవాలతో కూడినటువంటి వాటిని రెయిన్బో రెవల్యూషన్ గా పిలుస్తారు. తప్పనిసరిగా ఈ అంశాలను గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. Thank you very much.